కానీ దౌర్జన్యంగా లాక్కోవటం ఇది అనేది కరెక్ట్ కాదు. మనిషి ఇప్పుడు పడ్డదే ప్రతి ఒక్కరికి చలాన్లు ఉంటున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా డెబిట్ కాకుండా సరే కొంచెం రూల్స్ స్ట్రిక్ట్ చేసి ఎమ్మటనే కట్టించుకునే విధంగా చేస్తే బెటర్. ఇలాగా ఆర్బీఐ గైడ్ లైన్స్ ఫాలో అవ్వకుండా ఒక కస్టమర్ ప్రైవసీని గౌరవించాల్సిన కోరుతున్నాను. గతంలో వేరే ప్రభుత్వాన్ని విమర్శించినటువంటి చలాన్ విషయంలో రేవంత్ రెడ్డి చలాన్స్ ఈ రకంగా పెంచడం ఎంతవరకు కరెక్ట్ అన్న? మంచిదే కదా, చలాలను ఎందుకు ఇప్పుడు మీరు రైట్కి వెళ్ళండి, కరెక్ట్గా వెళ్ళండి, చలాన్ని నేను కట్టాల్సిన అవసరం లేదు కదా. నువ్వు హెల్మెట్ పెట్టుకొని వెళ్ళి రెడ్ సిగ్నల్ పడితే ఆగి అన్ని డాక్యుమెంట్స్ అన్నీ తీసుకెళ్తే నీకు చలాన్ ఎవరేస్తారు? మీ ట్రాఫిక్ రూల్స్ని పాటించకుండా హెల్మెట్ లేకుండా ఇంకే పత్రాలు ఏం పెట్టుకోకుండా డైరెక్ట్గా ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద తిరిగితే చలాన్లు పడతాయి. అది ఆబ్వియస్లీ కరెక్టే కదా. అసలు మీరు దాన్ని తప్పకుండా ఉంటే కట్టాల్సిన అవసరం లేదు కదా. అంటే ప్రజల్లో దీని బాధ్యత మరింత పెంచాలనే ఉద్దేశంతో మంచి నిర్ణయమే తీసుకున్నాడు. అనవసరంగా మీ నుంచి ఏమైనా కట్టించుకుంటే అప్పుడు ఇప్పుడు 100 రూపాయలు ఉన్నదాన్ని 1000 చేయని ఏమవుతుంది? జాగ్రత్త పడతాడు కదా. అమ్మో ఒక 1000 పడుతుందనే ఉద్దేశంతో ఒక బాధ్యత, ఒక భయం అనేది ఏర్పడుతుంది. దీని విషయంలో సపోర్ట్ చేయొచ్చు.